ఒకటో తారీఖు నుంచి హెల్మెట్ కంపల్సరీ అనడం, హెల్మెట్ కంపల్సరీ అనడం కాకుండా దాని మీద ఫైన్, గతంలో 100 రూపాయలు ఇప్పుడు 1000 రూపాయలు ఫైన్ వేయటం అనేది ఎంతవరకు సమంజసం? అంటే ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం దాని తాలూకు ఆదాయాన్ని పెంచుకోవడానికి తప్ప వాస్తవానికి ఇంకోటి ఏమీ లేదు. రెండోది మనం చెప్పాలి అంటే ఈ హెల్మెట్ అనేది ఇప్పటిది కాదు. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండేటప్పుడు అతను కాషాయ డ్రెస్ వేసుకునేవారు, వివేకానంద డ్రెస్ వేసుకునేవారు, తల పాగా ఉండేది. హెల్మెట్ పెట్టిన తర్వాత పాగా తీసేశారు. అంటే అప్పట్లో అది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అయితే హెల్మెట్ అనేది సేఫ్టీ మెథడ్గా పెట్టుకోవడం అనేది మంచిది. దానికి కౌన్సిలింగ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి సేఫ్టీ కావాలి. దాన్ని మనం ఎప్పుడు కూడా వ్యతిరేకించట్లేదు. కానీ కంపల్సరీ చేయటం అంటే నీ సేఫ్టీ నువ్వు చూసుకోకపోతే నీకు జైల్లో పెడతాం లేదా నీ మీద ఫైన్ వేస్తామంటే తప్పు. ఎందుకంటే రకరకాల సేఫ్టీ ఉంటుంది. మనం ఇన్సూరెన్స్ చేసుకోకపోయినా రేపు పొద్దున ఏమైనా నీ భార్య పిల్లలు ఏంటి కాబట్టి నేను తీసుకెళ్ళి జైల్లో పెడతామంటే ఇది ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు. నీకు షుగర్ లెవెల్ ఎప్పుడైనా పెరిగిపోవచ్చు, బీపీ ఎప్పుడైనా పెరిగిపోవచ్చు, కాబట్టి నీ జోబులో ట్యాబ్లెట్లు లేవు కాబట్టి నేను తీసుకెళ్ళి జైల్లో పెడతాను అనే పరిస్థితి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి. ఆ సేఫ్టీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి తప్ప నువ్వు తప్పనిసరి హెల్మెట్ పెట్టుకోకపోతే నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతాం లేదా ఫైన్ వేస్తామనే పద్ధతి అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక వ్యక్తి అనేది పూర్తిగా స్వేచ్ఛనివ్వాలి. డిక్టేటర్షిప్ లాగా నువ్వు తీసుకోకపోతే నీ సేఫ్టీ నువ్వు తీసుకోకపోతే నిన్ను ఫైన్ వేస్తామని నిన్ను జైల్లో పెడతామన్నది తప్పు. ఎందుకంటే ఒక వ్యక్తిగత తాలూకా స్వేచ్ఛ అది. ఆడు సేఫ్టీ తీసుకుంటాడో లేకపోతే లేదు. అలాగే అతని డ్రైవింగ్ మీద అతనికి నమ్మకం ఉంటుంది. తప్పనిసరి నా డ్రైవింగ్ నా కంట్రోల్లోనే ఉంటుంది అనే పరిస్థితి తప్పనిసరి ఉంటుంది. అది లేకుండా నేను సేఫ్టీ లేవు కాబట్టి నీకేమో ఫైన్ వేస్తామన్నది తప్పు అవుతుంది. రెండోది ఏంటి అంటే మన వ్యక్తిగతంగా వాడు తీసుకోవాలి. వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉండాలి. డిక్టేటర్షిప్ లాగా నువ్వు లేకపోతే నీకు ఫైన్ వేస్తామని చెప్పడం అనేది పూర్తిగా తప్పు అనేది. ఇప్పుడు హెల్మెట్ అనేది లోకల్లో పెట్టుకోకూడదని గతంలో చాలా వరకు వచ్చింది. ఎందుకంటే లోకల్లో అందరూ కూడా ఎమర్జెన్సీ పర్పస్ ఇమీడియట్గా నాకు ఇది కావాలి అంటే వెంటనే బండి తీసుకుని వెళ్తారు. ఎందుకు పూర్వంలా నడిచి వెళ్ళడం కానీ అంత శక్తి లేదు, అంత దగ్గర కూడా లేవు ఇప్పుడు. కాబట్టి వాళ్ళ షాప్కి వెళ్ళాలంటే కొంత దూరం బండి మీద వెళ్ళాలి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు. ఎందుకంటే టైం అనేది పర్మిట్ కాబట్టి తప్పనిసరి బండి మీదే వెళ్ళాలి అంటే అప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం అనేది అప్పుడే పెట్టుకోవాలి అనే విధంగా ఉండకూడదు. రెండోది హెల్మెట్ వల్ల కూడా ప్రమాదం జరుగుతాయి. ఇప్పుడు విపరీతంగా క్రౌడ్ లీలామహల్ జంక్షన్లో చూసుకుంటే మనకి విపరీతంగా ముందుకెళ్తే అల్లిపురం రోడ్డుకి వెళ్తే విపరీతమైన క్రౌడ్. ఆ క్రౌడ్ వల్ల వెనక్కి చూడడానికి తెలియదు, వెనక నుంచి ఏ బండి వస్తే తెలియదు, ముందు నుంచి ఏ బండి వస్తే తెలియదు, ఈ సందుల నుంచి ఏ బండ్లు వస్తాయో తెలియదు. మరి అటువంటిప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే కేసులు చాలా ఉన్నాయి. అంతేకాకుండా చాలామంది పోలీసులు అత్యుత్సాహంతో సెల్లార్ నుంచి రాగానే ఇమ్మీడియట్గా అక్కడ పట్టుకోవడం. సెల్లార్లో నుంచి వచ్చిన వ్యక్తికి ఏ విధంగా యాక్సిడెంట్ అయిపోద్ది అనేది పోలీసులు భావించి అతని మీద ఏమో కేసు పెడతారు లేదా ఇంకేం చేస్తారు. అంటే ఇది డబ్బులు కలెక్ట్ చేసుకునే ఒక ప్రత్యేకమైన పద్ధతి తప్ప మనకి వీధుల్లోని సందుల్లోని ఇటువంటి దగ్గర హెల్మెట్ అనేది పూర్తిగా తీసేయడం అనేది బెటరు. రెండోది ఏంటంటే లోకల్లో ఎక్కువ మంది ప్రిఫర్ చేసి వాళ్ళ తాలూకా దైనందిన జీవితంలో వెళ్ళడం, హెల్మెట్ అనేది ఎక్స్ట్రా భారం అనేది తల మీద పడడం, ఎక్స్ట్రా ప్రెషర్ అనేది పడడం కూడాను ప్రత్యేకంగా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి కూడా ఇది కష్టమవుతుంది. ఎక్కువ మంది స్పాండలైటిస్ విపరీతంగా ఉన్నాయి, సర్వికల్ బోన్స్ అరిగిపోయే పరిస్థితి కూడా ఎక్కువ మందికి ఉంది. అటువంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మరికొంచెం ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరి లోకల్లో ఉన్న వాళ్ళని మనం హెల్మెట్ తీసేయడం అనేది మనకి బెటర్. హైవేలో వెళ్ళడం వల్ల విపరీతమైన లారీలు కానీ బస్సులు కానీ ట్రాఫిక్, దానివల్ల మనకి ప్రమాదం జరగవచ్చు. హెల్మెట్ ఏం చేస్తుంది? మనం ప్రమాదాలు నివారించడానికి హెల్మెట్ కాదు, ప్రమాదం జరిగితే వాడికి తలకు దెబ్బ తగిలితే అప్పుడు మాత్రం ఇది రక్షిస్తుందని చెప్తా ఉన్నారు. అంటే ప్రమాదం జరుగుతుంది అని గవర్నమెంట్కి తెలుసు. అటువంటిప్పుడు ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోకుండా ప్రజల మీద ఎక్స్ట్రా బార్ వేయటం అనేది గవర్నమెంట్ చేతులు దులుపుకోవడం తప్ప వాస్తవానికి ఇది కాదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో దులుపుకుంటున్నారు. ప్రమాదం జరగకుండా చూడవలసిన బాధ్యత పూర్తిగా పోలీసులది. కానీ పోలీసులు ఏం చేస్తున్నారు? అటుపక్క ట్రాఫిక్ వదిలేసి ఇటుపక్క కలెక్షన్ విధంగా రావటం అనేది పూర్తిగాను అనైతికం అవుతుంది. ఎందుకంటే పోలీసులు అనేది ఎందుకున్నారు? పోలీసులు అనేది మనం కట్టే ప్రతి ట్యాక్స్ ద్వారా వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. దేనికి ఇస్తున్నాం అంటే మనల్ని సురక్షితంగా చూడడానికి.
కానీ ఏంటంటే సురక్షిత పక్కన పెట్టి హెల్మెట్ లేకపోతే ఇటువంటి మన మీద శిక్షలు వేయడానికి రావటం అంటే ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు ఆలోచించాలని నా అభిప్రాయం.